హైపర్ టెన్షన్, అధిక రక్తపోటు. ఆ ఒక్క క్షణం రుచి కోసం మీ ఆహారంలో ఇంకొద్దిగా ఉప్పు వేసుకుంటారా? ఉప్పు మరియు ఉప్పటి ఆహారాలు అధిక రక్తపోటుతో ఉన్నవారికి ప్రమాదకరం కావచ్చు. ఎక్కువ కాలం పాటు రక్తపోటు పెరగడాన్ని అధిక బీపీ అంటారు. మీ అధిక బీపీ సరిగ్గా చికిత్స చేయించకపోతే అది గుండె, మెదడు మరియు మూత్రపిండాల యొక్క సమస్యలకు కారణమవ్వచ్చు. మీకు అధిక బీపీ ఉంటే మీరు ఎలా గుర్తించాలి? అధిక బీపీ అనేది తెలియని సమస్య మరియు ఎలాంటి లక్షణాలు ఉండకపోవచ్చు, కానీ మీకు ఇవి ఉంటే అధిక బీపీ ఉండవచ్చు. తలనొప్పి, తల తిరగడం, ముక్కులో నుండి రక్తం రావటం, దడగా ఉండటం. ఈ ప్రమాద సంకేతాలను గుర్తుపెట్టుకోండి. చూపు మసకబారటం, తల తిరగడం లేదా కళ్ళు తిరిగి పడిపోవటం, అయోమయంగా ఉండటం, ఛాతీ నొప్పి, అసౌకర్యంగా ఉండడం. మీరు ఈ లక్షణాలను చూస్తే నిర్లక్ష్యం చేయకండి. మీ అధిక బీపీని చెక్ చేయించుకోకుండా లేదా నియంత్రించుకోకుండా ఉంటే వీటికి దారి తీయొచ్చు. గుండె నొప్పి, స్ట్రోక్, కళ్ళు, మూత్రపిండాల లాంటి ఇతర అవయవాలు పాడవటం. అధిక బీపీకు పరీక్షలు. బీపీ పరీక్ష చాలా సులభం మరియు CHO ANM డాక్టర్ ద్వారా చేయించుకోవచ్చు. మీరు ఎలాంటి లక్షణాలు లేకపోయినా కూడా 30 ఏళ్ళు దాటితే సంవత్సరానికి ఒకసారి మీ బీపీ చెక్ చేయించుకోండి. ఒకసారి నిర్ధారణ అయితే అధిక రక్తపోటుకు కారణం కనుగొనడానికి మిమ్మల్ని రక్త పరీక్షలు చేయించుకోమని CHO ANM డాక్టర్ సలహా ఇవ్వచ్చు. మీరు ఇప్పటికే అధిక బీపీ ఉంటే తప్పనిసరిగా చేయాల్సినవి: 30 నిమిషాలు శారీరక పని, యోగా, ధ్యానం వగైరా లాంటివి ప్రతిరోజు చేయడం అలవాటు చేసుకోండి. రోజులో 6 నుంచి 8 గంటలు పడుకోండి. ప్రతిరోజు మందులు వేసుకోండి. ప్రతి నెల మామూలుగా బీపీ చెక్ చేయించుకోండి మరియు మాత్రలు వేసుకోండి. మీరు చేయకూడనివి: ఉప్పు ఎక్కువగా తీసుకోవడం, సిగరెట్లు, బీడీలు తాగడం, గుట్కా నమలడం, ఖైనీ, మద్యం తాగడం. మీరు అధిక బరువు ఉంటే బరువును తగ్గించుకోవడం మంచిది. అధిక రక్తపోటు నియంత్రణకు కొన్ని ఆరోగ్య సూత్రాలు: తక్కువ ఉప్పు, తక్కువ ఒత్తిడి, తక్కువ మాంసాహారం, తక్కువ డ్రైవింగ్, తక్కువ కోపం, ఎక్కువ పీచు పదార్థాలు, ఎక్కువ పండ్లు, ఎక్కువ నిద్ర, ఎక్కువ శాకాహారం, ఎక్కువ నడక, ఎక్కువ ఆనందం. మీ రక్తపోటును ఖచ్చితంగా కొలవండి, నియంత్రించండి, ఎక్కువ కాలం జీవించండి.